ఓకే, ప్రస్తుతం మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. గతంలో అనేక సార్లు 42% రిజర్వేషన్ పైన కావచ్చు, రేవంత్ రెడ్డి ఏదైతే బీసీ కులగణన చేస్తూ ఉన్నాడో ఆ కులగణన పైన కూడా అనేక సార్లు చర్చించాడు, అనేక సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యం చేసే దిశగా నడిచిండు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి లెక్కలపైన ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు, ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ గల కారణం ఏంటి, సమావేశంలో చర్చించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక ప్రాంతాలు తిరిగి చైతన్యం చేసే దిశగా నడిపించారు. ఆ సర్వే విజయవంతం కావాలని చెప్పేసి అన్నారు. ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని మీరే బేరిచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ సర్వేను మీరు తప్పు పడుతూ ఉన్నారు. దేనికోసం అంటే మేము మొదటి నుంచి బీసీ కులగణన కావాలని చెప్పి కోర్టులలో కేసు వేసింది మేము. కులగణన కావాలని ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసింది మేము. కులగణన జరిగితేనే దేశంలో సామాజిక న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది, ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. 60% జనాభా ఉన్న బీసీలను అన్నిట్లలో వెనుకకు నెట్టేసి దేశం అగ్రదేశం కావాలి, అఖండ భారత్ కావాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే కాదు అనే ఉద్దేశంతో మేము పోరాటం చేసాం. కాంగ్రెస్ మేము పోరాటం చేసేటప్పుడు అది కోమాలో ఉన్నది, వెంటిలేటర్ మీద ఉంది. మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మేము కులగణన చేస్తాము, సమగ్ర కులగణన చేస్తాము అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అది నమ్మి కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా సపోర్ట్గా నిలబడి ఇలా ఐసీయూలో ఉన్నటువంటి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ తన స్వభావం మారకుండా కుక్కతోక వంకర అన్నట్టు వచ్చిన 3 నెలల్లోనే కులగణన లేకుండానే పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పి సిద్ధమైంది. అప్పుడు నేను హైకోర్టులో కేసు వేసిన, ట్రిపుల్ టెస్ట్ చేయకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి కులగణన చేస్తామన్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా కులగణన చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఆ దశ నుంచి ప్రభుత్వము తీసుకున్న ప్రతి నిర్ణయము తప్పుల తడకే అయింది. ఇవాళ బీహార్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో 17 ప్రశ్నావళిని 17 క్వశ్చన్స్తో ఒక ప్రశ్నావళిని రూపొందించింది. మేము చెప్పిన బీహార్ తరాల్లో పెట్టండి, ఎక్కువ క్వశ్చన్లు అడుగుదని 76 క్వశ్చన్స్ పెట్టింది. అంటే 76 క్వశ్చన్లు పెట్టి అక్కడనే గందరగోళం చేసింది. అదొక తప్పు నిర్ణయం. ఆ తర్వాత తొందర కాకుండా జీవోలు తీసి చేతులు దులుపుకోకుండా ఎన్యూమరేటర్లకు సమగ్రంగా శిక్షణ ఇవ్వండి అని వాళ్ళకు శిక్షణ ఇవ్వలే. వాళ్ళు పోయి ఒక దగ్గర కూర్చున్నారు, పట్టణ ప్రాంతాల్లో ఆ ఇంటి పేరును బట్టి వాళ్ళ పేరును బట్టి టిక్కులు పెట్టుకున్నారు. అసలు ఒక్కసారి తాళాలుంటే ఆ ఇంటికే పోలే, సంచార జాతులకు ఇల్లు లేకపోతే ఇంటి నెంబర్ లేదు కాబట్టి ఆ ఇంటికే పోలే. అదేవిధంగా ఇలా ఎవరైనా పని మీద ఊరు వెళితే హాస్పిటల్ పడితే ఆ ఇంటికి పోలే, అసలు పిలిస్తే కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ అన్ని విషయాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాను, రిటర్న్గా ఇచ్చాను. ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీని తప్పులు సరిదిద్దండి. అదేవిధంగా ఇంత పెద్ద కులగణన జరుగుతుంది కాబట్టి దీనికి మానిటరింగ్ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టండి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ని కానీ లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టండి. ఎప్పటికప్పుడు వాళ్ళతో సంప్రదింపులు చేస్తాం. ఈ కులగణన మీద ఎలాంటి ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, సవ్యంగా జరగాలంటే ఒక సలహామండలిని పెట్టండి. లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి సలహామండలిలో, సామాజిక తత్వవేత్తలు ఉండాలి, రిటైర్డ్ ఐఏఎస్లు ఉండాలి, సామాజిక ఉద్యమకారులు ఉండాలి. వీళ్ళతో సలహామండలి పెట్టండి. మీరు బిజీగా ఉంటారు సీఎం గారు, ఎప్పటికప్పుడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని పోతామంటే అది చేస్తామన్నారు, అది చేయలేదు. సలహామండలి చేయలేదు. అదేవిధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వలేదు. సంచార జాతుల ఇండ్లకు కానీ, తాళాలు వేసిన ఇండ్లకు కానీ, లేకపోతే అసలు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలు కానీ, కార్పొరేషన్ ప్రాంతాలు కానీ అసలు 60% కూడా ఇండ్లకు పోకుండా ఇలా ఈ తప్పుల తడక జరిగిందానికి ఒక ఉదాహరణ చెప్తా. చేవెళ్ళ సభలో కులగణన జరగలేదు, ఇంకా కోమటిరెడ్డి వెంకరెడ్డి పాల్గొనలేదు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరగముందుకే 98% కులగణన జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లిచ్చిండు? 98% ఎక్కడైనా జరుగుతుందా? ఇవాళ మళ్ళీ ఇప్పుడు 96% జరిగిందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారు దీన్ని తన ఇన్ఫ్లుయెన్స్ తోటి దీన్ని, ఎందుకంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తన దగ్గరనే పనిచేస్తుంది కాబట్టి అది ప్రభుత్వంలో ఒక భాగం, అది ఇండిపెండెంట్ బాడీ కాదు. కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేసి మ్యానిపులేట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ పచ్చపెన్నును ఉపయోగించి మ్యానిపులేట్ చేసారు. కాబట్టి ఇలా బీసీల జనాభా 21 లక్షల మంది తగ్గింది. ఓసీ జనాభా పెరుగుతుంది, బీసీ జనాభా తగ్గుతుంది. ఇక్కడ ఇప్పుడే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చర్చిస్తే ఏమంటూ ఉండంటే, గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. ఆ లెక్కలు బయటకు రాకముందుకే దేని బేస్గా
గతానికి ఇప్పటికి పోల్చుతూ ఉన్నారు. ఒకవేళ గత రిపోర్టే కరెక్ట్ అయితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి అటు హరీష్ రావుకు బీఆర్ఎస్కు సవాల్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎట్లా కూడా స్పందించేటటువంటి సందర్భం ఉంది. మీరు దేని బేస్గా తగ్గిరని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. మాతోటి చర్చలు పెట్టామండి, మేము తేలుస్తాం. ఇప్పుడు కులగణన కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కులగణన పక్కన పెట్టండి. 2011లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి కదా, అందులో కుటుంబాలు ఎన్ని, అందులో తెలంగాణ నుంచి జనాభా ఎంత, ఆ రోజుల్లోనే 3,50,00,000 2011లోనే. అదేవిధంగా కుటుంబాల సంఖ్య 80 లక్షలు. మరి ఈరోజు ఇలా 2011 నుంచి 2024 వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలు, అంటే 13 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో 1,03,00,000 కుటుంబాలు ఎట్లుంటాయి? 2011 నుంచి 2014కు సమగ్ర కుటుంబ చేసే నాటికి ఇవాళ 1,05,00,000 కుటుంబాలు ఉంటే 2024 వరకు 10 సంవత్సరాల తర్వాత 1,03,00,000 కుటుంబాలు ఎట్లుంటాయి? కుటుంబాలు లెక్కించే కాడ తప్పు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లెక్కల దగ్గర తప్పు చేశారు. అదేవిధంగా ఇది పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వ లెక్కలు కూడా తప్పు పెట్టండి. ఏ లెక్కలైనా చూసుకుందాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను తెలిసింది. ఓటర్లు ఎంత ఉన్నారు? దాదాపు 3,12,00,000, 3,25,00,000 ఉన్నారు. ఓటర్ల సంఖ్యనే 3,25,00,000 ఉన్నారు. మరి 3,64,00,000 జనాభా ఎట్టుంటుంది? ఇందులో ఓటు హక్కు లేనటువంటి స్టూడెంట్సే దాదాపు 14,00,000 మంది స్కాలర్షిప్ ఫీజులు అప్లై చేసుకుంటారు. అదేవిధంగా చిన్నపిల్లగా నుంచి ఇప్పుడు పుట్టే బిడ్డ నుంచి మొదలుకుంటే ఇలా 18 ఏళ్ళ వచ్చే వరకు దాదాపు వాళ్ళు ఒక 40-50 లక్షల మంది ఉంటారు. అంటే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? మీరు తీసిన లెక్కలే కదా. అంటే ప్రభుత్వం ఎంత సిద్ధసిద్ధి లేదంటే కులగణన లెక్కల్లో 67 లక్షలు ఎస్సీ జనాభా అని చెప్పింది, 67 లక్షల చిల్లర. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో తెలంగాణలో 53 లక్షల జనాభా ఉంది, ఎస్సీ జనాభా అని తేల్చింది. ఇది ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. అది రాష్ట్ర ప్రభుత్వమే. అంటే ఎంత వేకుగా, ఎంత అథెంటిక్ లేకుండా ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెప్తుందో, కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు, గారెడి విద్య మా దగ్గర నడవదు. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు జరిగిన కులగణన ఏదైతే ఉందో అదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి భావిస్తా ఉన్నారా మీరు? దీన్ని మేము పూర్తిగా అవాస్తవం, దీన్ని మేము తిరస్కరిస్తున్నాం. తిరస్కరించిన పాటే ఆ రిపోర్ట్లు పనికిరాదని చిత్తు కాగితం సమానం అని చెప్పి చింపి చెత్తబుట్టలు వేసినాం. కాబట్టి మాకు ఇవాళ బీసీ కులగణన పేరుతోటి ఓసీ కులగణన జరిగింది రాష్ట్రం. బీసీ కులగణన పేరుతోటి అగ్రకులాల కులగణన జరిగింది. అగ్రకులాలను ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం, రేవంత్ రెడ్డి వారసుల కోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వారసుల కోసం వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలు కూర్చోబెట్టడం, వాళ్ళ బిడ్డల్ని జానారెడ్డి గారు ఒక కొడుకుని ఎంపీని, ఎమ్మెల్యేని చేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు మళ్ళీ వాళ్ళ స్థానాలు కూర్చోబెట్టడం కోసం మళ్ళీ ఒక 75 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని పదిలంగా వాళ్ళు కాపాడడం కోసమే ఈ దొంగ లెక్కలు చూపించారు, దొంగ నాటకాలు ఆడుతూ తప్ప ఇలా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. నేను అంటున్నా, కులగణన లెక్కలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఏ కులాలు ఎంత? ఇలా ముస్లిము బీసీలు అని అనవలసిన అవసరం ఏముంది? ముస్లిము బీసీలు ఎక్కడిది? బీసీలలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా అంటే ఎవరికి తాకలాట పెడతారు? ముస్లిం బీసీలు అనేది శుద్ధ తప్పు. బీసీ జాబితాలోనే ఇలా దూదేకులు, లద్దాపులు, అదేవిధంగా పింజరోళ్ళు, ఎలుగుబంటోళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి ముస్లింలంతా బీసీలలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళని సపరేట్గా చూపించడం ఏంది? మరి ముదిరాజులు బీసీలను ఎందుకు చూపించవు? గొల్లకుర్మ బీసీలను ఎందుకు చూపించవు? అదేవిధంగా విశ్వబ్రాహ్మణ బీసీలను ఎందుకు చూపించవు? గౌడ బీసీలను ఎందుకు చూపించవు? అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కులాల వారిగా లెక్కలు పెట్టి ఫస్ట్ కులాల వారిగా లెక్కలు బీహార్లో కులాల వారిగా లెక్కలు తీశారు, బీసీల వారిగా లెక్కలు తీశారు, ఎంబీసీల వారిగా లెక్కలు తీశారు. ఇక్కడ కూడా అదే విధంగా తీయండి. మీరు ఇంత హడావుడిగా ఇప్పుడు ఉండి మీరు లెక్కలు అయిపోయినాక మీతో చర్చించే ప్రయత్నం చేయలేదు? గతంలో అనేక సార్లు చర్చించినట్లు సమాచారం ఉంది. మేము ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినాము. ఇది తప్పుల తడక అని చెప్తే ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వచ్చి ఈ యొక్క అంకెలు చూసి ఎండగడతారో వాళ్ళ సమాజానికి ఎక్కడ బయట పెడతారనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మామూలుగా కలవడానికి ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు ఇవాళ వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ మనసులో ఈ తెలంగాణను మళ్ళీ అగ్రకులాలే పరిపాలించాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా రెడ్డి సభలో, మళ్ళీ మనమే పరిపాలించాలి, పార్టీల పగ్గాలు మన చేతిలో ఉండాలనేది ఇక్కడ ఆచరిస్తుంది. ఓకేనా, మీరు గతంలో 42% డిక్లరేషన్ చేయాలని చెప్పేసి అనేక సార్లు పోరాటం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అదే మాట మీద ఉన్నా, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరుతా,
అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ దాన్ని కోర్టు అంగీకరించకపోతే నా పార్టీ నుండి 42% స్థానిక సీట్లు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నాయని సవాలు విసురుతూ ఉండు. దీనిపైన మీ అభిప్రాయం? ఒక రకంగా 42% పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడం అంటే బీసీలను నిండా ఉంచడమే. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ముఖ్యమంత్రి చేస్తాడు. కనీస అనుభవంతో మాట్లాడాలి కదా. స్థానిక ఎన్నికలంటే లోకల్ బాడీ ఎన్నికలు, లోకల్ బాడీల్లో పార్టీలతో సంబంధం ఉండదు ఒకటి. రెండోది, లోకల్ బాడీల్లో రిజర్వేషన్లు ఉన్నా లేకున్నా 34% ఉన్నప్పుడు 70% మంది బీసీలే పోటీ చేస్తారు, 70% మంది బీసీలే గెలుస్తారు. ఈయన 42% అంటే అగ్రకులాలను మళ్ళీ బీసీలను కుదించి మళ్ళీ ఇలా వారసులను అగ్రకులాలను మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీగా దొరల పటేళ్ల రాజ్యం దేనికి అది కుట్ర. ఇప్పుడు ఉదాహరణకు మార్కెట్ కమిటీలో జనాభా దామాస్ ప్రకారం 50% ఇవ్వాలి. కానీ ఏం చేశారు కుట్రతోటి ప్రభుత్వం? పెట్టినట్టే పెట్టి 33% రిజర్వేషన్లు పెడుతున్నారు. 33% పెట్టి మిగతా 67% అగ్రకులాలకు ఇచ్చేస్తారు. జనరల్ అనగా అగ్రకులాలు. నేను అంటున్న జిల్లా పరిషత్ చైర్మన్లు 32 ఉన్నాయి, 18 ఇస్తావా? 680 మంది ఎంపీపీలు కావాలి, 350 మంది ఇస్తావా? 680 మంది జడ్పీటీసీలు కావాలి, 350 మంది ఇస్తావా? అది చెప్పు. అది నిజంగా 42% అంటే మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయడం. ఇందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ తరం కూడా కాదు. కాంగ్రెస్ ఈ విధంగా పోతే 42% నేను కాలోజ్ టీవీ సాక్షి చెప్తున్నా, 42% వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయడం రేవంత్ రెడ్డితోటి కాదు, రేవంత్ రెడ్డి తాతతోటి కూడా కాదు. ఓకే, మరి మీరు ఏం భావిస్తూ ఉన్నారు, ఏం కోరుకుంటా ఉన్నారు, మీ డిమాండ్ ఏంది అసలు? మేము ఇప్పటికైనా దీని మీద పునఃసమీక్ష చేయాలి, దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే రెండోసారి కులగణన చేశారో రెండోసారి కులగణన చేయాలి. అదేవిధంగా ఇలా ఏదైతే కులగణన ఇంటి సర్వే ఉన్నారో సంచార జాతులకు ఇండ్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇంటి స్టిక్కర్లు మళ్ళీ ఒకసారి ఇంటి సర్వే చేయాలి. అదేవిధంగా దీని మీద ప్రభుత్వ స్కూళ్ళల్లో అదేవిధంగా ఒక ఎవరైతే మాన్యువల్గా పాలన లేదో ఆన్లైన్గా దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బొగ్గుబాయిలు ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఒక యాప్ ఇచ్చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని యాప్ ద్వారా కూడా కులగణన నింపేటువంటి అవకాశం ఇవ్వాలి. దీని మీద మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టాలి. అవన్నీ చేసే వరకు ప్రభుత్వాన్ని మాత్రం వదిలేదు, మా ఉద్యమం ఆపేది. ఈ మధ్యకాలంలో స్థానిక ఎన్నికలకు పోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు పేపర్లు చింపి చెత్తబుట్టలు వేసినాం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలు వేస్తాం, అంతే. ఫైనల్గా అయితే మొత్తం మీద పోరాటం కొనసాగుతుంది అంటారు. 100% అగ్గి రాజేసింది. ఇవాళ మేము అగ్గి అంటుకుంది, ఇది ఆరేది కాదు. ఇది మీరు ఏమనుకుంటారో మాకు తెలుసు, మీరు ఏమి చేయలేరు. 60-70% జనాభా ఉంది, మా ఓట్లతోటి మీద అధికారంలోకి వచ్చారు. తుమ్మితో ఊసిపోయేలాంటి ప్రభుత్వం మీది. మీరు బీసీలతో చెలగాటమాడతారా? మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మిమ్మల్ని మంచి చేసినప్పుడు మంచి చేసినామని ప్రేజ్ చేసినాం, మంచి చేయనప్పుడు మంచి చేయాలని అడుగుతున్నాం. చేయకపోతే మీ కర్మ. మీరు 2024లో గెలిచినటువంటి ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఓకే, మరి ఏందన్నా ఇటు తీన్మార్ మల్లన్న బీసీలను ఈ మధ్యకాలంలో ముందు నడిపిస్తా అని చెప్తా ఉన్నాడు. ఆయనతో బీసీ రాజ్యాధికారం కోసం ఆయనతో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా బీసీలంతా కూడా? ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపేటప్పుడు రకరకాల మనుషులు వస్తారు, రకరకాల వ్యక్తులు వస్తారు. ఇలా ఎవరు శక్తి మేరకు, వాళ్ళకున్నటువంటి వనరుల మేరకు, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఉద్యమాలు నడుపుతారు. ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఒక జాదల శ్రీనివాస్ గౌడ్తోటో, ఒక తీన్మార్ మల్లన్నతోటో, లేకపోతే ఇంకొక ఆర్ కృష్ణయ్యతోటో, లేకపోతే ఇంకోరితోటో కాదు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది జాదల శ్రీనివాసులు పుట్టాలి, 1000 మంది తీన్మార్ మల్లన్నలు పుట్టాలి, 1000 మంది ఆర్ కృష్ణయ్యలు పుట్టాలి. అది కమిట్మెంట్తో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, పార్టీలకు అతీతంగా చేయాలి. పార్టీలను పక్కన పెట్టి, పార్టీ జెండాలను పక్కన పెట్టి బీసీ ఎజెండాగా ఉద్యమం చేస్తే ప్రజలు ఆదరిస్తారు. మొత్తం మీద కాంగ్రెస్ నుండి ఆయన తప్పుకునే అవకాశం ఉంది అనిపిస్తుందా మీకు? మరి ఆ విషయం ఆయన అడగాలి, మాకు తెలియదు కదా. ఆయన అధికార ప్రతినిధి కాదు కదా మేము. ఆయన విషయం ఆయన అడగండి. కేవలం బీసీలకు రాజకీయంగా ఎట్లా అన్యాయం చేస్తుంది, బీసీ కులగణనకు ఎట్లా అన్యాయం చేస్తుందో మా కాన్సన్ట్రేషన్ అంతా ఇదే తప్ప ఇంకోటి లేదు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఏదైతే కులగణన అంశం పైన మళ్ళీ పునర్సమీక్షించాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరో పోరాటం ఉంటుందని చెప్తా ఉన్నారు.